మన తేనె పరిశ్రమలో మెయిన్ ఏంటంటే రాణియేగ. మనం పెట్టాలన్నా మన బాక్స్ వృద్ధి చెందాలన్నా రాణియేగ మెయిన్ కాబట్టి మనం రాణియేగని ఎలా తయారు చేయాలి, దాని నుంచి ఇంకొక బాక్స్ని ఇంకొక ఫ్యామిలీని ఎలా డెవలప్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు రాణియేగని తయారు చేసే విధానం, ఇవన్న ఇలా ఫ్రేమ్ ఉంటుంది ఒకటి, ఈ కప్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. వీటిలోనే రాణియేగ తయారవుతుంది. ఈ కప్స్లో మీకు అన్ని నేను క్లారిటీగా చూపిస్తే ఎలా తయారు చేయాలో. ఇలాంటి ఫ్రేమ్స్ తీసుకుని ఇలాగా వేడి చేసిన మైనాన్ని వేడి చేసిన లిక్విడ్ లాగా అయింది. ఇవేమో చెక్క ముక్కలు, ఇవేమో కప్స్, రాణియేగ తయారయ్యే కప్స్. ఈ చెక్క ముక్కల్ని ఇలా మైనంలో ముంచి ఇలా చెక్క ఫ్రేమ్ అంటించుకోవాలండి. ఒక్కొక్కటి ఎన్ని పడితే అన్ని అంటించుకోవాలి పక్క పక్కన. ఈ చెక్క ముక్కలు ప్రతిదీ ఇలా ముంచుకోవాలండి. ముంచుకుంటే అదేంటంటే దానికంటే లిక్విడ్ ఆ చల్లరిపోయాక మళ్ళీ మైనంలో అంటుకుపోద్ది అనమాట ఫ్రేమ్. ఎందుకు మైనంతో అంటిస్తామంటే మళ్ళీ మనం తీసుకోవడానికి వేరే బాక్స్కి ఇస్తాం కదా, ఆ బాక్స్కి ఇచ్చినప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మైనం అయితే ఊడిపోద్ది, మన ఫెవికల్ కానీ ఆ ఫెవికిక్ అని వేసినప్పుడు అది దాన్ని స్టిక్ అయ్యి ఉండిపోద్ది, లోపల ఏ డ్యామేజ్ అయిపోద్ది మనం తీసినప్పుడు. ఇది అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది మైనంతో అయితే, హెల్దీ కూడా. ఈగలు కూడా కొంచెం ఇబ్బంది పడవు, న్యాచురల్గా ఫీల్ అవుతాయి. అట్లా ఏంటంటే బ్యాడ్ స్మెల్ వచ్చిందంటే మళ్ళీ అవి యాక్సెప్ట్ చేయవు ఈ లోపల. రాణియేగని మనం ఎందుకు తయారు చేయాలి, ఏగ తయారు చేయమంటే మనం తయారు చేస్తే ఏంటంటే తొందరగా ఉంటుంది అనమాట ప్రాసెస్. మనం డివిజన్ చేసుకుని ఒక 2 రోజుల ముందు తర్వాత 2 రోజుల ముందు అంటే మనం డివిజన్ చేసుకుని వెంటనే మనం రాణియేగని సప్లై చేయొచ్చు. వాటికి అవి తయారు చేసుకుని అంటే చాలా టైం పడుతుంది, మళ్ళీ అది సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉందన్నమాట. మనం డివిజన్ చేసి ఒక 10 రోజుల ముందు కనుక ఇలా గ్రాఫ్టింగ్ చేసుకుని రాణియేగలు తయారు చేసుకుంటే డివిజన్ చేసుకుని వెంటనే ఆ తర్వాత రోజే మనం రాణియేగని ఆ బాక్స్కి ఇచ్చేస్తే తొందరగా మ్యాట్ అవుద్ది, మనకు వర్క్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. లేదు ఈగలే తయారు చేసుకోవాలి అంటే అది చాలా ప్రాసెస్ పట్టిద్ది. అవి తయారు చేసుకోవడానికి ఒక 10 డేస్ పడుతుంది, మళ్ళీ మ్యాట్ అవ్వడానికి ఒక 1 వీక్ పడుతుంది. సో టైం అనేది ప్రాసెస్ మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి టైం ప్రాసెస్ ఎక్కువ అవ్వకుండా మనం ఈ గ్రాఫ్టింగ్ అనేది చేసుకుంటాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే అవి తయారు చేసుకుంటే మనం గ్రాఫ్టింగ్ చేసామంటే 1 డే లార్వాని వేస్తామండి. అవి తయారు చేసినట్టు ఏ ఈగ తొందరగా తయారైపోద్దో ఆ లార్వాని సెలెక్ట్ చేసుకుంటాయి. సో ఏంటంటే రాణియేగ హెల్దీగా ఉండదన్నమాట. ఈ కప్పులు ఉన్నాయి కదా, ఈ కప్పులు కూడా సేమ్ ఇలాగే అంటించుకోవాలండి ఈ ఫ్రేమ్స్కి. ఇప్పుడు అంటించిన చెక్క మొక్కలు అంటించాం కదా, ఆ చెక్క మొక్కలకి ఈ కప్పును అంటించుకోవాలి. వ్యాక్స్ తీసుకుంటున్నాం దీంట్లో. ఈ చిన్న చిన్న కప్పులను అంటించుకోవాలండి. ఈ కప్స్ ఏంటంటే రాణియేగ తయారవడానికి అనువుగా ఉంటుంది అనమాట. రాయల్ జెల్లీ వీటిలో పెట్టినప్పుడు ఏంటంటే ఆ రాణియేగ తయారవుద్ది ఆ రాయల్ జెల్లీ తిన్నప్పుడు. ఇప్పుడు ఈ వ్యాక్స్ ఇదే కలర్ వాడాలా, ఏ కలర్ అయినా వాడచ్చు? కప్స్ కలర్ మనకి ఇవే వస్తాయి పైనుంచి, మనం ఇవే వాడతాము. అంటే ఒక రకాలు ఉన్నాయి కానీ అన్నీ అవి రావు, ఎక్కువ ఇవే వాడతాం అనమాట. రాణి కూడా ఈ కలర్లో ఉంటుంది కాబట్టి కలర్ సమస్య కదండి, జస్ట్ మేడం ఇంతే. ఇది కొన్ని బ్లూ కలర్లో ఉంటాయి, కొన్ని ఏమో కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఈ కప్స్ కాకుండా లేకపోతే మైనంతో కూడా మనం కప్పులు తయారు చేయొచ్చు, స్టిక్తో. పెన టైప్లో ఉంటుంది, సేమ్ అలా లేదు, కాకపోతే ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. ఈ మైనంతో తయారు చేసిన కప్పులు ఇవి అయితే మనకి పాడవు, మళ్ళీ ఇంకోసారి కూడా వాడుకోవచ్చు ఎన్నిసార్లు అయినా. ఈ పగిలిపోయే వరకు మళ్ళీ మనం వీటిని క్లీన్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. రాయల్ జెల్లీ తీయాలన్నా సరే ఇదే ప్రాసెస్ అండి. ఓకే చూసారా అంటించేసుకునే అలాగా. దీనిలో ఇప్పుడు ఏంటంటే లార్వా లిఫ్ట్ చేసి దీంట్లో పెట్టాలన్నమాట. రాణి గుడ్లు పెట్టింది కదా, ఆ గుడ్లు 1 డే లార్వా ఉంటుంది. ఆ లార్వా స్టేజ్ ఉన్న వాటిని మనం నీడిల్తో లిఫ్ట్ చేసి వీటిలో పెట్టినప్పుడు ఇది బాక్స్లో పెడితే రాణియేగ లేని దానిలో పెడితే మనకు రాణియేగ లేదు తయారు చేసుకోవాలని ఈగలు ఫీల్ అయ్యి వీటిలో రాయల్ జెల్లీ నింపి అవి పెడితే అవి రాణియేగ దాన్ని తింటూ పెరుగుతుంది అనమాట. 12 రోజులకి రాణియేగ తయారై బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ లార్వా ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. సరే ఇది మన ప్యూర్ వ్యాక్స్ అనమాట, మీకు బయట ఎక్కడా దొరకదు. ఇది తేనెటీగల నుంచి తయారైన ప్యూర్ వ్యాక్స్. మీకు బయట కోత్తులో తయారైనంతా కెమికల్. ఈ మైనాన్ని కూడా బై ప్రోడక్ట్ కింద ఇవి చూడండి, ఇది మైను ముక్క, దీనిలో ఆల్రెడీ వేడి చేసి ఉంది కాబట్టి దీనిలో వేద్దాం, కరిగిపోతుంది సార్ మొత్తం. ఈ మైనాన్ని ఎందుకు వాడతారంటే బయట మనమైతే తేనెటీగలను ఉపయోగిస్తాము, బయట ఎందుకు వాడతారంటే లిప్స్టిక్స్ అవి తయారు చేస్తారు కదా, వాటిలో బ్యూటీ ప్రోడక్ట్స్లో కొన్ని సోప్స్లో కొన్ని హోటల్స్లో ప్యూర్ వ్యాక్స్తో తయారు చేస్తారు క్యాండిల్స్, వాటికి మైనాన్ని వాడతారు. మేమైతే మాత్రం మళ్ళీ షీట్ల కింద తయారు చేసి పెట్టెల్లో వాడడానికి వాడతాం అనమాట. ఇలా చిన్న పనులు వర్క్ చేసుకోవడానికి వాటికి వాడతాం. కొంత మైనాన్ని ఎవరికైనా కావాలంటే బయటికి సేల్ చేస్తాం, మాకు సరిపోగా మిగిలిందని. ఈ స్టిక్ ఏంటంటే నార్మల్గా అది మైనంతో ఈ కప్స్ ఉన్నాయి, మనకి అయితే ప్లాస్టిక్ కప్స్ అనమాట. లేదు మనం మామూలుగా మైనంతో తయారు చేయాలనుకుంటే అలా స్టిక్ ఒకటి ఉంది కదా, దీంతో వ్యాక్స్లో ఇలా ముంచి తీసినప్పుడు ఇది ఆరిపోయినప్పుడు మళ్ళీ లాగితే కప్పు వచ్చింది. ఈ ప్రాసెస్ ఏంటంటే ఈ సరిగా కుదరవన్న సెట్ అవ్వ, ఇలా తగలంగానే
తగలంగా నలిగిపోతాయి. చూసారా మైనం దీనికి అంటింది, మళ్ళీ గట్టిగట్టేసింది. ఈ మన చేయి తగిలినా ఏం తగిలినా కొంచెం సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి. ఇంకోండి మైనం ఇలా తీస్తే కానీ మళ్ళీ చల్లరిపోయింది, మైనం మళ్ళీ గట్టిగట్టేసింది. ఏంటంటే సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం దీన్ని అంతగా వాడడం, ఈ కప్సే వాడతాం అనమాట. అయితే మళ్ళీ రెండోసారి మనం వాడుకోవచ్చు, ఈజీగా ఉంటుంది హ్యాండ్లింగ్. ముందు ఏంటంటే మనం ఒక పెట్టిని కండిషన్ చేసుకోవాలన్నమాట. రాణి అంటే ఏ పెట్టిని సెలెక్ట్ చేసుకోవాలంటే బాగా కండిషన్గా ఉన్న పెట్టి, ఏదైతే వర్క్ బాగా చేస్తుందో, బాగా హనీ కలెక్షన్ ఏదైతే వస్తుందో, అంటే మనల్ని కొట్టకుండా దగ్గరికి వెళ్తే ఏ ఈగలైతే ఉన్నాయో ఆ బాక్స్ని మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని, బాగా పాలన్ వర్క్ చేసి సెలెక్ట్ చేసుకొని ఆ బాక్స్లోంచి దాన్ని ఒక ముందు రోజు ఏంటంటే ఒక 1 డే కానీ 2 డేస్ కానీ ముందు దానిలో రాణి ఈగని సపరేట్ చేసుకోవాలి. అంటే డివిజన్ టైప్లో చేసుకుంటే అవి ఏం చేస్తాయి అంటే ఇలా ఎమర్జెన్సీ సెల్స్ వేసుకుంటాయి అనమాట. రాణి ఈగ లేదు మనకని చెప్పని గ్రహించి ఇలా రాణి ఈగ సెల్స్ వేసుకుంటాయి. అవి ఏంటంటే ఆటోమేటిక్ దీనిలో రాయల్ జెల్లీ పెడతాయి. సేమ్ ఈ సెల్స్ టైప్ ఏమన్నా చూసారు, ఇవి కూడా పెద్దగా ఉంది. దీనిలో చూసారా రాయల్ జెల్లీ తయారైంది చూడండి. దీనిలో లార్వా ఆ రాయల్ జెల్లీని తినిద్ది అనమాట. ఇది రాయల్ జెల్లీ అనమాట. ఈ రాయల్ జెల్లీని ఏంటంటే మనం అంటించుకున్నాం కదా కప్స్, ఆ కప్స్లో ఈ రాయల్ జెల్లీని ఇలా కొంచెం కొంచెం రాస్తామండి. ప్రతి కప్పులో రాయాలండి కొంచెం కొంచెం. ఏంటంటే ఇట్లా మనం పెట్టిన లార్వా డ్రై అయిపోకుండా ఉంటుంది అనమాట వెంటనే. ఈ రాయల్ జెల్లీ చూడండి ఎలా రాసేస్తాం మొత్తం. వెళ్ళి ప్రతి కప్లో రాయాలండి మనం. రాసేసిన తర్వాత దీనిలోనే మనం వేయాల్సిన లార్వా కూడా దీనిలోనే ఉంది, 1 డే లార్వా. ఆ లార్వాని ఏంటంటే ఇది గ్రాఫ్టింగ్ నీడిల్ అంటారు అనమాట, రాగితో చేసింది గ్రాఫ్టింగ్ నీడిల్. ఈ నీడిల్ నుంచి లిఫ్ట్ చేయాలి లార్వాని. దీనిలో లార్వాని చూడండి, దాన్ని లిఫ్ట్ చేస్తుంది చూడండి. దీంతో ఇది లార్వా చాలా చిన్నగా చేయమంటుంది చూడండి, వచ్చిందండి. ఈ లిఫ్ట్ చేసిన లార్వాని దీనిలో పెడతాం అనమాట. అలా ప్రతి దానిలో ఒక్కొక్కటి పెట్టాలండి. ఆ లార్వాని లిఫ్ట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త చేయాలన్నమాట. నీడిల్ దానికి తగిలిన ఇది చాలా ఈజీగా డ్యామేజ్ అయిపోద్ది. డ్యామేజ్ అయింది పెట్టామంటే యూజ్ ఉండదు, రాణి దానిలో తయారవ్వదు. వన్ బై వన్ ఒక్కో దాంట్లో జాగ్రత్తగా పెట్టాలండి. లార్వాని చాలా సెన్సిటివ్గా తీయాలండి. ఒకవేళ మనం రాయల్ జెల్లీ తీయాలనుకున్నా సేమ్ ప్రాసెస్, కాకపోతే కప్స్ కొంచెం అవి పెద్దగా ఉంటాయి, ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి అంతేనండి. సేమ్ ఇలాగే, కాకపోతే దానిలో ఏంటంటే కొంచెం పెద్ద లార్వాని పెడతాం, దీనిలో కొంచెం చిన్న లార్వా అనమాట. లార్వా ఎంత చిన్నగా ఉంటే రాణిగా అంత క్వాలిటీ వచ్చింది అనమాట. రాణిగా ఎందుకు చిన్నగా ఉంటే క్వాలిటీ వచ్చిందంటే అది చిన్న ఏజ్ నుంచే ఈ రాయల్ జెల్లీ అనే లిక్విడ్ని తిండిద్ది కాబట్టి క్వాలిటీ బాగా పెరిగిద్ది. రాయల్ జెల్లీ ఎంత తక్కువ పెడితే అంత మంచిది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రేమ్ని తీసుకెళ్ళి మనం బాక్స్లో పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, కుదుపు మళ్ళీ పడితే డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడు కప్స్ అన్నీ అంటించేసుకున్నాం. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం దేనిలో అయితే ఫ్రేమ్ని మనం కండిషన్ చేసుకున్నామో ఆ బాక్స్లో మనం దీన్ని పెట్టుకోవాలండి. అదన్న దీన్ని కూడా బాక్స్లో పెట్టేద్దాం. ఇది మనం కండిషన్ చేసుకున్న బాక్స్, ఈ ఫ్రేమ్ని దీనిలో పెట్టాలన్నమాట. టాప్ని చాలా జాగ్రత్తగా తీయాలి, స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం బీస్ ఎట్లా ఉంటాయి. ఉన్న ఫ్రేమ్స్ని మనం సైడ్కి జరుపుకొని ఫ్రేమ్ దీనిలో పెట్టుకోవాలండి.
ఈ ఫ్రేమ్ దానిలో పెట్టుకున్నాక 2 డేస్లో రేపొద్దున కల్లా ఈ యాక్సెప్ట్ చేసేస్తాయి అనమాట. దానిలో రాయల్ జెల్లీ ఏదైతే నింపిందో ఆ సెల్ని యాక్సెప్ట్ చేసినట్టు, రాయల్ జెల్లీ పెట్టింది ఏంటంటే యాక్సెప్ట్ అవనట్టు. మనం కొన్ని చేసాం కదా, ఆటలో ఎన్ని సక్సెస్ అవుతాయో లేదో తెలిసిపోద్ది. అవి మనకి కరెక్ట్గా 9 రోజులకి రాణిగా సెల్ అనేది తయారైపోద్ది. ఒక రోజు ముందు మనం ఏంటంటే డివిజన్ చేసుకుని తర్వాత ఈ రాయల్ జెల్లీ సెల్స్ని వాటిని సప్లై చేసుకుంటే రాణిగా దాంట్లో 2 డేస్కి పుట్టిద్ది అనమాట. పుట్టిన ఒక 1 వీక్ లోపు మ్యాటింగ్ అవుతుంది, ఎగ్స్ పెట్టడం స్టార్ట్ అవుద్ది, అది ఒక ఫ్యామిలీ కింద డెవలప్ అవుద్ది. రాయల్ జెల్లీ తీయాలని అంతే, రాయల్ జెల్లీ కాకపోతే కొంచెం చిన్న ప్రాసెస్ వేరే ఉండిద్ది. కాదు మన దగ్గర ఇక్కడ టైమును ఎక్విప్మెంట్ లేదు ప్రస్తుతానికి, అవి వేరే చోట ఉన్నాయి, వేరే ఫామ్లో తోటలో. అవి నెక్స్ట్ టైం దాని రాయల్ జెల్లీ గురించి తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం.